అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు శాశ్వత అధికారం దక్కాలనుకుంటున్నారు. 80 ఏళ్లకు చేరువైన రెండోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయినా ఆయన తగ్గడం లేదు. మూడోసారి పోటీ ఎందుకు చేయకూడదని ఆయన అంటున్నారు. ఈ విషయంలో ఆయన రిపబ్లికన్లను రెచ్చగొట్టేందుకు సిద్ధమయ్యారు. మూడోసారి పోటీ చేస్తే తప్పేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం పోటీ ఎన్నిసార్లు చేసినా అధ్యక్ష పదవిని మాత్రం 2 సార్లు చేపట్టాలి. మూడోసారి ఛాన్స్ లేదు. 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైతే మూడోసారి పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు. 4 ఏళ్ల తర్వాత తాను మూడోసారి కూడా పోటీ చేస్తానని, అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామన్నట్లుగా ట్రంప్ మాట్లాడుతున్నారు. తాను మూడోసారి పోటీ చేయడానికి ప్రజాభిప్రాయం తెలుసుకోవాల్సిన పని ఉందన్నారు. ఇప్పుడు ఆయన గెలిచారు కాబట్టి ప్రజాభిప్రాయం ఉందని తర్వాత చెప్పినా ఆశ్చర్యపోయాల్సిన పని లేదు. అమెరికా రాజ్యాంగం మార్చడం అంత సులువు కాదు. సెనెట్తో పాటు ప్రజాప్రతినిధుల సభలోనూ బిల్లు 3/2 మెజార్టీ కావాలి. ఇప్పుడు 2 సభల్లో రిపబ్లికన్లకు మెజార్టీ ఉంది, కానీ 3/2 మెజార్టీ లేదు. అదే సమయంలో మొత్తం 50 రాష్ట్రాల్లో 75% రాష్ట్రాల్లో ఆమోదించాలి. అది కూడా జరిగే అవకాశం లేదు. ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే రిపబ్లికన్లపై ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశాలున్నాయి. అయితే ట్రంప్కు పార్టీ ముఖ్యం కాదు, తన పదవే ముఖ్యం. చేయాలనుకుంటే అది చేస్తారు. అందుకే అమెరికాలో రాబోయే రోజుల్లో ట్రంప్ సృష్టించబోయే గందరగోళం ఊహించనంతగా ఉంటుందని స్పష్టమవుతోంది.